Hello friends, good morning, and this is the day 104 content creation of Jelmi, and welcome to Shiva official journey. And చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్లో ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు ఫియర్ అనమాట. అరే వీడు ఏం చేస్తున్నాడు రా, వీడికన్నా అర్థమవుతుందా? అండ్ చాలామంది ఇదే ఉంటారు, వీడు ఎందుకురా ఇంత మొండిగా చేస్తున్నాడు, వీడికి ఇంకేం పని లేదా, వీడు దేనిపైన ఫోకస్ చేస్తే లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు అని. సో నాకేమనిపించింది అంటే, సో ఇఫ్ ద ఆపర్చునిటీస్ గోస్ ఎవ్రీవేర్, సో క్రియేట్ యువర్ ఆపర్చునిటీ అండ్ క్రియేట్ అండ్ స్టాండ్ అలోన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఓన్లీ క్రియేట్ ఎ మెమరీ దట్ యాక్చువల్లీ యువర్ మెమరీ షుడ్ బి. సో ఈ థింగ్స్ నాకు రిపిటేటివ్గా ఐ ఫాలో ది స్టెప్స్ ఆన్ మై ఓన్ సెల్ఫ్. సో ఈ థింగ్స్ నాకు చేయాలనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ నేను నేర్చుకున్నా అంటే సమ్ థింగ్స్ చూడండి. సో వాల్యుబుల్ థింగ్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు చెట్టు పైన ఒక పండు కాసింది అనుకో, సో అప్పుడే తెంపేస్తే ఆ ఫ్రూట్ అంతా టేస్ట్ రాదు. ఆఫ్టర్ రైప్ అయినా పండు అయినాక తీస్తే సో అది ఎంత టేస్ట్ ఉంటుంది చెట్టు మీద అయినా సరే. సో ద థింగ్ అనేది అలా నేర్చుకోవాలి రియల్గా. సో లైఫ్ కూడా అంతే, కొన్ని మిస్టేక్స్ చేస్తారు, కొన్ని కింద పడతాయి కొన్ని పండ్లు, అలానే అవి పడేయరు కదా. సో మిస్టేక్స్ అందరు చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద థింగ్స్ చేస్తారు, అండ్ దేవుడు కూడా చేస్తాడు కొన్నిసార్లు తప్పులు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ యూ మేడ్. అండ్ నేను ఎంత తీసేయాలన్నా ఇట్ మే బి హర్టింగ్ నౌ డేస్. ద పీపుల్ will never believe what I want to do in my life. So this is all about my life, because if my life is controlled by others, where I am living and what I am for. సో నాకు ఈ థింగ్స్ అయితే చాలా థింగ్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ యాక్చువల్లీ ద థింగ్ ఏంటంటే ఐ ఆమ్ వన్, ఐ విల్ బీ వన్. సో నాకు మనీ వద్దు, ఏమొద్దు, బట్ ద మెమరీస్ ఐ హ్యావ్. అండ్ మీకు తెలుసా, నేను చాలాసార్లు ఏమనుకున్నా అంటే, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఏదైనా జాబ్ చేసుకుంటే మంచిది అనుకున్నా, బట్ మై మెమరీస్ నాదేమనిపిస్తుంది అంటే రీగ్రెట్ అయితే ఉండొద్దు లైఫ్లో అని. సో అంటే నేను చేయాలనుకున్నాను, చేయలేకపోయినా నా జీవితంలో అట్లీస్ట్ ఐ కెన్ హ్యావ్ ఎ మెమరీ దట్ హ్యావ్ బీన్ సంథింగ్ వాల్యూడ్ అండ్ ఐ హ్యావ్ ఎ మెమరీ విత్ మై సెల్ఫ్ అని. సో ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో ఐ హ్యావ్ టు ఇంకా చేయాలనే యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ అండ్ డిస్కంఫర్ట్ అవ్వాలి నా లైఫ్లో అని చెప్పి ఐఎమ్ మోర్ ఎగ్జైటెడ్ టు అండ్ ఐఎమ్ ప్యాషన్ అబౌట్ మై సక్సెస్ అనమాట. సో నేను ఈ ట్రావెలింగ్ అయితే చాలా ఎగ్జైటెడ్మెంట్తో ట్రావెల్ చేస్తున్నా. సో ఈ లాంగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎవరు తీయరు, బికాస్ ఓన్లీ షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు బికాస్ ఆఫ్ లో టైం. సో బట్ ఈవెన్చువల్లీ నేనైతే ఆ గ్రోత్ అండ్ ఇన్ఫ్యాక్చువల్లీ ఈ గ్రోత్ రెండింటిని మేనేజ్ చేస్తూ ఐఎమ్ డూయింగ్ దిస్. సో అందరికీ లాంగ్ ఫామ్ కంటెంట్ అయితే చాలా నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ వెన్ యూ గో ఫర్ ఎ ట్రావెల్ ఆర్ వెన్ యూ షో ద డిఫరెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు యువర్ వ్యాలిడ్ అండ్ అందరూ చూస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ మనం అది చేయట్లేదు కదా. సో ఇన్ఫ్యాక్ట్ మనమైతే షార్ట్ వీడియోస్కి మోర్ వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. సో అంటే ఈ థింగ్స్ని నేను ఎందుకు లర్న్ చేసుకొని ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ ఎవ్రీబడి వాట్ దే ఆర్ థింకింగ్ అంటే, సో ఇఫ్ యూ గివ్ హిమ్ ఏ సక్సెస్, సో యూ థింక్ యూ హ్యావ్ బిన్ యువర్ asking yourself to give permission. I myself am already successful of creating myself this content, and I am having a memories that I have been achieved a challenge and I am doing better. So in fact నేను నేర్చుకోలేదు అనుకోవద్దు, బికాస్ డే ఆన్ డే వన్ టాపిక్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిఫరెంట్గా చెప్తున్నా. సో బీ ఏ అన్స్టాపబుల్ పర్సన్, బీ స్ట్రాంగ్. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఏ హ్యూజ్ రేస్, ఎస్, బట్ ఆల్సో ద పర్సన్స్ హూ విల్ హ్యావ్ ద కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఇన్ ద లైఫ్, హీ కెన్ బీ గ్రోయింగ్ ఫర్దర్. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యావ్ బీన్ లర్న్. అండ్
చేసినప్పుడు ఏదైనా గివ్ బ్యాక్ రావాలంటే చాలా టైం పడుతుంది. సో హోప్ ఆల్ లైక్ దీస్ వీడియోస్. అండ్ నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఏంటంటే చాలామంది ఈ డేస్ కాకుండా కంటెంట్ క్రియేషన్ ఒక జర్నీ లాగా వాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ డేస్లో అందరూ డేట్ రాసి అంటే వాళ్ళైతే డే రాసుకొని ఎగ్జైట్మెంట్ థింగ్స్ అయితే వేసేవాళ్ళు. బట్ ఇన్ఫ్యాక్ట్ నాకేమో ఈ థంబ్నెయిల్స్ క్రియేటివ్గా అండ్ నా స్క్రిప్టింగ్ క్రియేటివ్గా ఇలా థింగ్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను లైఫ్లో. సో ఎవ్రీ వన్ అనుకుంటున్నారు ఏంటంటే అరే వీడు ఏంట్రా ఇంత హారెస్ట్గా ఉన్నాడు, ఇంకేం పని లేదా, వీడికి టైం లేదా, ఇంకా దేని మీద స్కిల్ మీద ఫోకస్ చేస్తే వీడికి రాదా అని. సో ఎస్, బట్ ఐఎమ్ వన్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, బట్ ఐ వాంట్ టు స్టాండ్ ఓన్లీ మై సెల్ఫ్. సో దిస్ ఈస్ ద డిఫికల్ట్ పాత్ and I want to stand alone myself. So I want to create multiple memories with me. So at least I had taken this challenge and I can prove it myself that I can show that everybody had accepted this challenge and I can show to everyone. So and nowadays ఈ థింగ్స్ చాలా హార్డ్ ఉండొచ్చు, బట్ when times goes on, when things happen fast, you can actually grow and you have to think about yourself. This is the one way how to find, and your way you have to be focused with. So mind my words and it will be future for you when you are starting a content creation. So everybody don't know that money కావాలి లైఫ్లో అని. సో I don't want money, bro. I just want to wake up my thing and do my daily thing. So that is why I have been created. And yes, I want money, but in a proper way. And in fact, chala cheyalani undi. So I don't want to stop only with me. So that is why I have been traveled. And everyone's life and everyone valuable time is also your time. So mind it and work upon it. And నేను చాలా అనుకున్నాను ఏంటంటే అరే చాలామంది చూడట్లే నా వీడియోస్ అంటే, ఇన్ఫ్యాక్ట్ చాలామందికి టైం లేదు బ్రో. సో దిస్ ఈజ్ అ గాడ్ గిఫ్ట్ టు మీ. సో ఐఎమ్ బిల్డింగ్ మై మెమరీస్ టు మై సెల్ఫ్. సో రైట్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది అందరితో అవుతుందా అంటే ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. If anyone has the capable of doing, they can do. సో మన లైఫ్లో ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియోస్ అండ్ ఐ హావ్ ట్రావెల్ దిస్ మెనీ డేస్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ మై సెల్ఫ్. అండ్ నాదొక ట్రామా అనుకోవచ్చు, బికాస్ ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ క్రియేటింగ్ మెమరీస్ ఆఫ్ మై సెల్ఫ్. సో స్టాండ్ అలోన్ అండ్ డూ థింగ్స్ అలోన్. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు మా పేరెంట్స్ కూడా నేను చూపించలే వాట్ ఐఎమ్ డూయింగ్ అని. సో ఇట్ మే బీ హర్టింగ్ అండ్ దే విల్ సే స్టాప్ దిస్ అని చెప్పి. సార్ ఐ డోంట్ వాంట్ టు షో అండ్ ఐ వాంట్ టు ఓన్లీ షో ద సక్సెస్. అండ్ అప్పటి వరకు ఐ విల్ నాట్, బట్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ కన్విన్స్ చేస్తున్నా చేద్దాము అని, బట్ ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఐ విల్ మేక్ దెమ్ ఆల్సో ఇంక్లూడెడ్. బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ ఆడ్ ఫీల్ అవ్వద్దు, బట్ ఒక గుడ్ కంటెంట్ రావాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. బట్ ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ ఓన్లీ. సో అండ్ లాంగ్ వీడియోస్కి అయితే ఐ కాంట్ డూ ఫ్రమ్ హోమ్. సో ఇన్ఫ్యాక్ట్ ఈ థింగ్స్ అయితే చాలా డీవియేషన్ అయితే మన టాపిక్కి. సో కొంచెం అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. సో లైఫ్ స్టైల్ కూడా చూపించచ్చు ఫ్రెండ్స్ కానీ. సో ఇలా అయితే థింగ్స్ అనుకుంటున్నా, బట్ ఇట్ యాక్చువల్లీ హ్యాపెండా నాట్ అంటే నాకు తెలీదు. సో ఐఎమ్ డూయింగ్ కన్విన్స్ బికాస్ ఒక లైఫ్ ఉంటుంది కదా బ్రో, కొంచెం ప్రైవసీగా. సో ఆ థింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే ఐ వాంట్ టు ట్రావెల్ లోన్ ఆన్ మై సెల్ఫ్ అని. సో బట్ ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బికాస్ ఒకరినే ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తాయి. బట్ ఇన్ఫ్యాక్ట్ నా పిచ్చి ఆలోచనలు ఒకరికి మంచి కావచ్చు, చెడు కావచ్చు, బట్ ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ మై సెల్ఫ్. అండ్
it may be odd for someone, but actually the thing is I am feeling my memories. So if everyone want money, nothing comes, and you have to be a asset, ఏదైనా థింగ్ విచ్ చేంజెస్ ద పీపుల్స్ మైండ్. కొంచెమన్నా గ్రోత్ అవ్వాలి అండ్ ఈ థింగ్స్ నుంచి బయటికి రావాలని చెప్పి అండ్ బిల్డ్ యువర్ మైండ్ సెట్ యాజ్ ఎ స్ట్రాంగ్ అని చెప్పి ఐఎమ్ ఫోకసింగ్ అపాన్. సో డూ హార్డ్ థింగ్స్ అండ్ బీ స్టే హార్డ్ అండ్ డూ లివ్ హార్డర్ అండ్ స్టే కన్సిస్టెన్సీ. అండ్ నేను ఈరోజు ఏమైందంటే ఇప్పుడు ఒక 25 minutes అప్రాక్స్ వాల్యూ వీడియో అయితే రికార్డ్ చేసిన, బట్ ఫ్యాక్చువల్లీ అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది డిలీట్ అయిపోయింది. అండ్ బికాస్ అది రికార్డ్ కాలే ఇన్ఫ్యాక్ట్. సో ఈ థింగ్ అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బట్ టైం అనేది ఇలా గడిచిపోతుంది రియల్గా. ఇఫ్ valuable time in yourself with valuable memory in your things ante you can have been growth incredibly. So అందరు అనుకుంటున్నారు వేర్ ఈజ్ దిస్ ఛానల్ అంటే, సో దిస్ ఛానల్ ఈజ్ మై ఓన్. ఐ హావ్ లింక్డ్ విత్ డిఫరెంట్ థింగ్. సో ఎప్పుడైనా కంటెంట్ క్రియేటర్కి సేమ్ అకౌంట్తోనే ఎప్పుడైతే తీయొద్దు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నువ్వేం చేయాలంటే ఇంకొక ఛానల్ లేదా ఇంకొక జీమెయిల్ ఐడితో కనెక్ట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫేస్బుక్ అయితే కనెక్ట్ అయింది. సో ఇప్పుడు అనిపించేది అరే ఎందుకురా చేశాను అని చెప్పి. సో దట్ ఈస్ ద థింగ్ ఏంటంటే నువ్వు డిఫరెంట్ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ త్రూ ఇట్ అన్న. సో దీస్ ఆర్ థింగ్స్ ఐ హావ్ బీన్ లర్న్. సో until then, see you and we will meet in the different topic with different feel in tomorrow journey. And in fact ఇది నాకు గ్రేట్ మెమరీ. ఎందుకంటే సో ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడమే కాదు, బట్ నీతోని ఎవరన్నా చెప్పారంటే నీతో కాదు వేస్ట్ కాడు పనికి రాడు అంటే యూ హ్యావ్ టు అచీవ్ మోర్ థింగ్స్ ఫ్రమ్ ఇట్. సో ఎవరైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఉండాలి. సో దానికి ఎవరైనా అడ్డొచ్చారంటే యూ హ్యావ్ టు సస్టైన్ అండ్ యూ హ్యావ్ టు డూ ద థింగ్స్. అండ్ ఈ ఫేస్లో కానీ నువ్వు వదిలేసినావు అనుకో, సో ఎవ్రీబడి థింగ్స్ లైక్ ఆడ్ పర్సన్ ఇన్ ద లైఫ్. సో దిస్ ద థింగ్ యూ హ్యావ్ టు బీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే చాలామందికి ఒక జడ్జ్మెంట్ ఉంటుంది, అరే నేను చేస్తున్నా ఎవరైనా జడ్జ్మెంట్ చేస్తే ఎవరైనా తిడితే ఏం చేయాలని అనుకుంటారు, బట్ ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్. సో ఈ వాల్యుబుల్ థింగ్ అనేది ఇట్ కాన్ బి అడ్రస్డ్ ఇన్ ఏ సింగిల్ డే. సో అండ్ నేనైతే చాలా తప్పులు అయితే చేసిన. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ సారీ టు ఇట్. అండ్ ఇంకా ఏంటంటే సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మనం స్ట్రాంగ్గా ఎలా మార్చుకోవాలి. అండ్ ఇంకొకటి చాలామంది జడ్జ్ అవుతున్నారు కదా ఎందుకు. సో నెవర్ ఎవ్రీబడి కెన్ హెల్ప్ యూ ఇన్ యువర్ లైఫ్. సో యూ హ్యావ్ టు బీ స్టాండ్ అలోన్. సో ఇప్పుడు 100 మంది ఉన్నారండి, 100 మందిలో అందరు జాబ్స్కి వెళ్తే సో క్రియేటివిటీకి అండ్ టాలెంట్కి అండ్ ఏదైనా కన్సిస్టెంట్గా చేస్తే ఏదైనా సక్సెస్ రాదా. సో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్. సో ఇన్ఫ్యాక్ట్ నా జర్నీ అంత ఫ్లోగా ఉండకపోవచ్చు, బట్ ఐ విల్ డూ మిస్టేక్స్, ఐ విల్ గో డౌన్, ఐ విల్ కమ్ అప్, ఐ విల్ గో డౌన్, ఐ విల్ కమ్ అప్. సో లైఫ్ కూడా అంతే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా కంటెంట్ క్రియేషన్ జర్నీ కూడా అంతే. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ అంటిల్ యూ రీచ్ ఏ టాప్ లెవెల్ ఆఫ్ యువర్ ఏమంటారు లైఫ్. సో ఇప్పటివరకు అయితే నేనైతే ఒక హ్యాబిట్ చేయలేదు అండ్ ఐ విల్ నాట్ డూ ఇట్. సో బీ స్ట్రాంగ్, బీ కేపబుల్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ నో స్టెప్ బ్యాక్వర్డ్ అయితే ఇవ్వద్దు, ఎప్పుడైతే స్టెప్ ఫార్వర్డ్గా ఉండాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి విల్ స్టార్ట్ ఇన్స్పైరింగ్ అండ్ లెర్న్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ యూ ఇఫ్ యూ స్టాండ్ వన్ సెల్ఫ్ ఆన్ యువర్ సెల్ఫ్. సో this is not actual thing, this is the struggle phase you are facing. And be strong and do things better and have a strong mindset dear. And
success will be with you. This is one of the toughest manifestation because everybody don't know actually. And build a mindset that you can have a difficulties stronger and stronger and stronger. If be like a ice block, if anybody starts hitting you, and the hand should be pain of others, but you have to be strong, that much solid from inner and outer. So this thing really hurts the people because ఎందుకంటే ఒక మనిషి ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు అన్నాడంటే ఎవ్రీబడి గెట్స్ సంథింగ్ లైక్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు అండ్ హౌ వీ కెన్ హీఈస్ డూయింగ్ ద థింగ్స్ అండ్ ఈ జెలస్ అయితే చాలా మందిలో ఉంటుంది. సో ఐ విల్ మేక్ మోర్ స్ట్రాంగర్ మై మైండ్ and my things. So these things in fact nobody have the guts to, but I have the guts to face myself. So this is the thing I have been learn my phase of my journey. So see you soon in next video. Until then, signing off.